హాయ్ అండి. ఈరోజు వచ్చి బొబ్బరి చిక్కులు టమాటా కర్రీ వండుతున్నాను. ఫస్ట్ చారు తాలింపు పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ చారు మరిగిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను చారు తాలింపు. ఇంకేంటండి చెప్పాలి మీరే. కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుందండి. వీడియో స్లో మోషన్లో పెడుతున్నాను. పోపు సామాన్లు వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకుని వేయించుకోవాలి. సాల్ట్, పసుపు కూడా వేసుకుంటాను. పసుపు ఎక్కువ వాడతాను నేను. నాకు మా ఇంట్లో ఎక్కువ పసుపు వాడమంటారు, ఇంట్లో తింటారు. ఇంకేంటండి, అలా కొంచెం బాగా వేగాలి. వేగాక పసుపు, నేను స్పూన్తో వేయనండి, ఏది కూడా చేతితో కూడా వేయను. ఎక్కువ వాటి మూటలతోటే అట్లా వేసుకుంటాను. నాకు అలా అలవాటు. ఒక్కొక్కరు స్పూన్ పడతారు అనుకుంటాను స్పూన్తో వేద్దామని, కానీ నా వల్ల కావట్లేదు, మర్చిపోతాను. ఏదో టైంలో గవ్వ తీసి మూత మీద వేసుకుంటాను అన్నమాట. వేయించుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే కొంచెం టమాటాలు మెత్తపడతాయి. మగ్గిపోయినట్టే చాలా మట్టుకి. బొబ్బర్లు వేసుకుంటున్నాను ఇప్పుడు. కడిగేసుకొని ఫ్రెష్గానే బొబ్బర్లు వేసుకోవాలి. భలే ఉన్నాయండి బొబ్బర్లు, లేతగా ఉన్నాయి. అవి మాకు 20 రూపాయలకి ఇచ్చారు ఆ బొబ్బర్లు. ఒక పూట కర్రీ అవుతుంది అంతే. ఒక టమాటా వేసి కొంచెం కర్రీ చేస్తున్నాను. మాకు సరిపోద్ది. సాయంత్రం మేము మ్యాక్సిమం అందరం టిఫిన్ చేసేస్తాం, మా ఇంట్లో అందరూ కూడా. అలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పెట్టుకుంటే స్పీడ్గా మగ్గిపోతుంది అన్నమాట. ఎక్కువసేపు ఉంచకుండా పొయ్యి మీద త్వరగా కూడా వంట అవుతుంది. గ్యాస్ కూడా కొంచెం తక్కువ అవుతుంది. మూత పెట్టుకుని ఎక్కువసేపు మగ్గించుకోవడానికి చెయ్యండి. ఎవరైనా వంటలు చేస్తే 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. చిన్ని స్పూన్ మీరు చూసారో లేదో కానీ 2 స్పూన్లు కారం సరిపోద్ది. ఒక స్పూను కొంచెం నీళ్ళు పోసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాను. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. అయిపోయిందండి, కొంచెం దగ్గర పడితే సరిపోద్ది. ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని కొంచెంసేపు మళ్ళీ మగ్గించుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాం అండి. ఇంతకీ ఏంటంటే ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువైంది, అందుకని చెప్పి నేను మళ్ళీ మ్యాక్రోనీ వేసుకున్నానండి. అది స్క్రిప్ అదే వేయడం చూపించలేకపోయాను, మర్చిపోయాను వీడియో పెట్టడం. అదిగోండి మ్యాక్రోనీ వేసాను చూసారా. కొంచెం సాల్ట్ ఎక్కువైందని కొంచెం, ఎంత కాదు కొన్ని మ్యాక్రోనీ వేసుకున్నాను, కొంచెం ఉప్పు తగ్గుతుందని. అంతేనండి, అయిపోయింది. గిన్నెలో తీసేసుకుంటాను. అయిపోయినట్టే. చపాతీల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది కర్రీ.
అందరూ చేసుకునేదే, ఏదో మీలాంటి వాళ్ళు ఎవరొకరు నచ్చుతుందని పెడుతున్నాను. రైస్ అండి ఈరోజు వంట. అన్నం వండాను, చారు పెట్టాను, కర్రీ. డైలీ పెట్టనండి చారు, అప్పుడప్పుడు పెడతాను తినాలనిపించినప్పుడు. రసం, కర్రీ అంతే అండి. ఆ చిన్ని గిన్నె కర్రీ అయింది. మాకు అలా సరిపోతే ఉంటే కొంచెం ఉంటుంది అంతే. ప్లీజ్ అండి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఫాలో కొట్టండి ప్లీజ్. ప్లీజ్ అండి. లైక్లు అస్సలు రావట్లేదండి. ఫాలోవర్స్ కూడా చాలా తగ్గిపోయారు. వీడియో పెడితే 1000 మంది వచ్చేవారు, అస్సలు రావట్లేదు.